మౌనం కాదు, సమాధానం కావాలి. కొట్టావా లేదా? కొట్టాను. బిడ్డ తప్పు చేస్తే తల్లిలా కొట్టాను. విద్యార్థి తప్పు చేస్తే గురువులా కొట్టాను. అబ్బా, గొర్రెగడ్డి తినకపోతే కాపర్లా కొట్టాను, దొంగతనం చేస్తే పోలీసోళ్లా కొట్టాను అంటూ పంచ్ డైలాగులు చెప్పు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలమ్మా, అంతేకాని చేయి చేసుకోవడం ఏంటమ్మా? ఎందుకు కొట్టిందో, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ముందు అది తెలుసుకోండి నాన్న. తను చేసిన పనికి మీరైతే క్షణం కూడా ఇంట్లో ఉంచరు. ఏం జరిగిందో నువ్వైనా చెప్పు. అసలు ఏం జరిగిందంటే, అవసరం లేదు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. వేదవతి కాబోయే కోడలిపై చెయ్యి చేసుకోవడం క్షమించరాని నేరం. నిహారికను క్షమాపణ అడుగు. ఆంటీ, మీరు కారణం తెలుసుకోకుండా. కారణాలు అవసరం లేదు, క్షమాపణ మాత్రమే కావాలి. వాదనలు వినకుండా ఈ తీర్పులేంటమ్మా? నువ్వు నోరుమోయ్. క్షమాపణ చెప్తావా లేదా? తప్పు నా వైపు లేదు, అందుకే మనసు అంగీకరించడం లేదు. చూసారా చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందో. ఈరోజు నిహారిక అయింది, రేపు మనమవుతావేమో. ఇలాంటి దాంతో మేము ఎలా వేగలం? నువ్వు చెప్పినట్టు చేయటం లేదు అంటే నీ మాటకు విలువ గౌరవం లేనట్టే కదమ్మా. అంతేగా మరి. బయటికి పో అవని. రైట్ టైంలో సుజాత గారు వచ్చారు కాబట్టి నువ్వు నిహారికకు సారీ చెప్పాల్సిన అవసరం రాకుండా ఆగింది. లేదంటే అమ్మ వేసిన ఆర్డర్కి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చుండేది. సౌమ్య అంటే నాకు ప్రాణం. సౌమ్య ప్రాణం గురించి నిహారిక చెడుగా మాట్లాడేసరికి తట్టుకోలేక కొట్టేశాను. ఆ విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. తనకి సరైన బుద్ధే చెప్పావు. అన్నీ ఆలోచిస్తుంటే నాకొకటి అనిపిస్తుంది. సుజాత చెల్లెలు ఎవరై ఉంటుందా అని అమ్మవాళ్ళు ఎప్పటినుంచో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. నీ గురించి అమ్మ వాళ్ళతో ఇప్పుడే చెప్పేస్తాను. ముందు నుంచి నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి అవని మా చిన్న మేనకోడలని అవధుల్లేని ఆనందాన్ని పొందుతారు. సుజాత అవనీలు మన రక్త సంబంధమని వారే ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటారు. తర్వాత నుంచి మనింట్లో మీ ఇద్దరికీ గౌరవమైన స్థానం దొరుకుతుంది. ఎవరి నుంచి ఎలాంటి అవమానాలు ఉండవు. ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. ఆగండి. కొన్ని నిజాలను కాలమే బయట పెడుతుంది, కొన్ని నిజాలను మనం సమయం చూసి బయట పెట్టాలి. ఇది సరైన సమయం అని నాకనిపిస్తుంది. నాకు అనిపించడం లేదండి. ఎందుకు? ఏదో గొడవ జరిగింది కాబట్టి అవకాశం చూసి చెప్పారని మనపై నీలాప నిందలు పడతాయి. మనం చెప్పే నిజాలు వాళ్ళ దృష్టిలో స్వార్థంగా కనపడతాయి. అదే కాక ఆ నిజం మరిన్ని నిజాలను బయట పెట్టే దారిని వెతుక్కుంటుంది. అప్పుడు మన పెళ్లి గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకు మనం సిద్ధంగా ఉన్నామా? ఇన్ని విషయాలు ఎందుకు దాచారని తిరిగి మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర ఏం సమాధానం ఉంటుంది? అందుకే అంటారు,
తొందరపడి అడుగు ముందుకు వెయ్యొద్దు అని, వేశాక వెనకకు తీసుకోవద్దు అని. అయినా ప్రస్తుతం నా కళ్ళ ముందున్న కర్తవ్యం నిహారిక నిజ స్వరూపం బయటపెట్టడం. ఈ ఇంటికి కోడలయ్యే అర్హత తనకు లేదని ఆధారాలతో తెలియజేయడం. దాని గురించి మాత్రమే ఆలోచిద్దాం. అక్క గురించి, నా గురించి మన ఇంట్లో వాళ్ళకి తొందరగా తెలియాలని ఆశ నాకు ఉంది. కానీ దానికి కొంత సమయం ఉంది. సరేనా? మా అమ్మ నీ చేత నిహారికకు సారీ చెప్పించలేకపోయింది గాని నిహారిక మాత్రం నువ్వు కొట్టిన చెంపదెబ్బను పదే పదే గుర్తు చేసుకుంటుంది. చంపేస్తాను నిన్ను. వదులు వదులు నిహారిక, వదులువే నిహారిక, వదులు నిహారిక. ఆగు ఆగు, వదులు నిహారిక. నేను వదలను. నిహారిక, ఆగు. నిహారిక, వదులు వదులు నిహారిక, వదులు నిహారిక, వదులువే నిహారిక. నీ అమ్మ కడుపు మాడ, చచ్చిపోతాను, వదులువే. చచ్చిపోతున్నా, వదులువే నిహారిక. నిహారిక, వదులు నిహారిక. మా వదిని చంపేస్తావా ఏంటి నువ్వు? నేను మీరనుకోలేదక్కా. మరెవరనుకున్నావు? అవని అనుకున్నాను. అవని కొట్టిన దెబ్బకి చేప పిల్లలాగా గిలగిల్లాడుతున్నావు. మళ్ళీ వచ్చి కొట్టినట్టు, మయసభలో దుర్యోధుడిని చూసి ద్రౌపది నవ్వినట్టు ఇల్యూషన్ల మీద ఇల్యూషన్లు భరించలేకపోతున్నానక్క. అస్సలు భరించలేకపోతున్నాను. ఎలా కూల్ కావాలో అర్థం కావడం లేదు. కూలర్ గాని ఏసీ గాని వేసుకొని పడుకో. సెటైర్లొద్దు కావ్య. అసలే నిప్పుల మీద కూర్చున్నట్టుంది. ఏం చేస్తానో తెలీదు. అత్త మీద కోపం మొగుడు మీద చూపించినట్టు అవని మీద కోపం నా కూతురు మీద ఎందుకు చూపిస్తున్నావు? చేతకంతనం కాకపోతే. వసంత గారు, నన్ను రెచ్చగొట్టకండి. వదిన అన్న దాంట్లో తప్పేముంది? అవని చేత సారీ చెప్పించుకోకుండా అంత ఈజీగా వదిలేస్తావని అనుకోలేదు. ఆ సుజాత వచ్చి సీన్ అంతా రివర్స్ చేసేసింది. అత్తయ్య మాట మార్చేసింది. ఆ పరిస్థితుల్లో ఇంకేం చేయమంటారు? మీరిప్పుడు మాట్లాడుతున్నారు గాని అప్పుడు గట్టిగా సపోర్ట్ చేయగలిగారా? అప్పుడు మేము ఎక్కువ మాట్లాడితే మా అమ్మ పిడుగుల మా మీద పడిపోతుందని సైలెంట్ గా ఉండిపోయాం. నువ్వలా ఊరుకోకుండా ఉండాల్సింది, ఉడుం పట్టు పట్టాల్సింది. ఆ సుజాత ఉరుములు మెరుపులు కురిపిస్తుంటే ఏం అనలేకపోయాను. సింహం ఒక్కడుగు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకేస్తుంది. నువ్వు ఒక్కడుగు వెనక్కి వేశావంటే 100 అడుగులు వెనక్కి పడతాయి. అస్సలు తగ్గొద్దు. నీ జాతకంతో చాలా జీవితాలు ముడిపడున్నాయి. దాన్ని నువ్వు సరిగ్గా వాడుకోవడం లేదు. నేనైతే చక్రం తిప్పేదాన్ని. ఏం చేయమంటావో చెప్పు, ఫాలో అయిపోతాను. ఫ్యాక్షన్ సినిమాల్లో లారీల్లో నుంచి జనాల్ని దించినట్టు రేపు ఉదయాన్నే మీ అమ్మా నాన్నల్ని సీన్లోకి దించు. అలా జరగకపోతే మా అమ్మాయిని తీసుకెళ్లిపోతామని చెప్తాం. ఇప్పుడే బయలుదేరి అరగంటలో నీ ముందుంటాం. మిమ్మల్ని రమ్మని చెప్పడానికే ఫోన్ చేశాను, కానీ ఇప్పుడొద్దు. ఉదయాన్నే రండి. మీరన్నట్టే నన్ను తీసుకెళ్లిపోతామని హడావిడి చెయ్యండి. అస్సలు తగ్గకండి. గొడవెంత పెద్దదైనా సరే నన్ను వదులుకోరు. ఎందుకంటే నాలాంటి జాతకం కలిగిన కోడలు వీళ్ళకి జన్మలో దొరకదు. ఖచ్చితంగా భయపడతారు. అవని చేత క్షమాపణలు చెప్పిస్తారు. సరేనా? జరిగింది తెలిసాక పొద్దున వరకు కంట్రోల్ చేసుకుని ఉండలేం. నాకు కూడా ఇమ్మీడియట్ గా రివెంజ్ తీర్చుకోవాలనే ఉంది. కానీ ఇప్పుడు మీరొచ్చి ఏం మాట్లాడినా పెద్దావిడ ఆ అవనికే సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. అందుకే మార్నింగ్ రండి, సరేనా? అంత పని చేస్తుందా? ప్రతి విషయంలోనూ బాగా కాంపిటీషన్కి వస్తుంది. శ్రీకర్ని దక్కించుకోవడం కోసం భరించాల్సొస్తుంది. లేదంటేనా నాకున్న మెంటల్కి ఈ పాటి కది నా చేతిలో ఏదో ఒకటి అయిపోయి ఉండేది. మా పెళ్లి జరగని
అప్పుడు దాని చేత నరకం స్పెల్లింగ్ రాయిస్తాను. పగటి పూటే చుక్కలు చూపిస్తాను. దానంతటదే ఇంటి నుంచి పారిపోయేలా చేస్తాను. సరే అయితే నేనుంటాను. మార్నింగ్ కలుద్దాం. డౌటే లేదు, నిహారికకు ఏదో దెయ్యం పట్టినట్టుంది. మనిద్దరం ఫ్రెండ్స్ లా ఉందాం అవని. సరేనా? నువ్వు లోపలికి వెళ్ళు. అత్తయ్య గారు, ఇక ఈ విషయం గురించి వదిలేయండి. నా బంగారు తల్లి, ఎంత చక్కగా అర్థం చేసుకున్నావమ్మా. పెద్ద భారం దించావు. పరిష్కారం అయింది కదా, ఇక అందరూ లోపలికి వెళ్ళండి. శేఖర్ గారు, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. అమ్మా నాన్నని పంపించేసి వస్తాను అత్తయ్య గారు. సరేనమ్మా. పదండమ్మా. ఏం చేస్తున్నావే నువ్వు? పదండమ్మా. అంత ఓపిక నీకుందేమో కానీ నాకు లేదు. నేను అనుకున్నది సాధిస్తాను. సాధించే ముందు చిన్న షార్ట్ ఫిల్మ్ చూపిస్తాను చూడు. నువ్వాక్ట్ చేసిందే. ఇంకా టైటిల్ పెట్టలేదు. చూశాక మంచి టైటిల్ సజెస్ట్ చేయి. పద్ధతులు బాగా పాటించే కోడలు దొరికేసిందని మా అత్త అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంది. పెద్దవిడ పుట్టుక్కుమంటే ఆవిడతో పాటే ఆ దరిద్రాలన్నీ పోతాయి. నీ కాళ్ళు పట్టించుకుంటానన్నా, మరి నా కాళ్ళ దగ్గర కుప్పకూలిపోయావేంటి నిహారిక? ఈ వీడియోకి మంచి థంబ్నెయిల్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైరల్ అవుతుంది కదూ. చేయమంటావా? వద్దులే, వేదవతి గారి గౌరవం దెబ్బతింటుంది. చూశాక ఏమనిపిస్తుంది? వెంటనే లగేజీ సర్దుకోవాలనిపిస్తుందా? నీలాంటి దానిని వంచడానికే దేవుడు నా చేతికి ఇలాంటి ఆయుధాలని ఇస్తుంటాడు. నోరు జారకముందే మాటకు మనం అధికారులం, జారాక ఆ మాటకు మనం బానిసలం. అందరికీ ఈ వీడియో చూపిస్తావా? చూపించేయచ్చు, బట్ మన ఛాలెంజ్ కున్న కండిషన్స్ ప్రకారం చూపించకూడదు. కాస్త ఊపిరి పీల్చుకో. ఈ ఆధారం చూపించి ఇంటి నుంచి గెంటించేదానినైతే రికార్డ్ చేసిన మరో నిమిషమే ఆంటీ గారికి ఇచ్చుండేదాన్ని. నేను కొట్టిన చెంప దెబ్బకు రివెంజ్ నా చేత సారీ చెప్పించుకోవాలనే ప్రయత్నం చేశావంటే ఈ షార్ట్ ఫిలిం బయటకొస్తుంది. జాగ్రత్త. తీసుకో. తప్పదంటారా? ఎందుకు మొహమాట పడుతున్నావు? అంటే ఇంటి పెద్ద కోడలుండగా అక్కడ సీన్ ఎప్పుడో కాలిపోయిందిలే అమ్మా. మానిపోయిన గాయాన్ని నువ్వు రేపకు. తీసుకోమ్మా.
ఇంత మంచి గౌరవం ఎవ్వరికి దక్కకుండా నాకు మాత్రమే దక్కడం చాలా చాలా ఆనందంగా ఉంది అత్తయ్య గారు. నేను బాధపడాలనా? ఇలాంటివన్నీ నా ముందే చేస్తూ ఉంటారు. శ్రీకర్ని పెళ్లి చేసుకొని కోడలనవుతా. పెత్తనమంతా నా ఆధీనంలోకి తీసుకొని చక్రం తిప్పుతా. నాకు దక్కాల్సిన గౌరవాన్ని నిహారిక గద్దలా తన్నుకుపోతుంది. ఇంటికొచ్చేదానివి కదా, ఇక్కడికెందుకు రమ్మన్నా? అక్క ఏమైంది? సౌమ్య రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ ఏమన్నారు? నీరసమో జ్వరమో కాదవని. సౌమ్యకి గుండె సమస్య ఉందని చెప్పారు. గుండెకి రక్తాన్ని తీసుకువెళ్లే ధమనులు బాగా దెబ్బతిన్నాయి. వెంటనే ఆపరేషన్ చేయకపోతే పాప ప్రాణాలకే ప్రమాదం. అన్నిటితో కలిపి ఒక 5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఐదు 10,000 సర్దుకోవడానికి అల్లాడిపోతున్నాను. ఇప్పుడు 5 లక్షలంటే ఎలా కుదురుతుంది? మీ బావకి విషయం చెప్తే మందులతో కాలం గడిపేద్దామని, లేదంటే సౌమ్యని రోడ్డు మీద కూర్చోబెట్టి అడుక్కుంటారని మాట్లాడాడు. బాధ్యత లేని భర్త, విలువ లేని తండ్రి, అంతకు మించి ఇంకేం మాట్లాడగలడు? సౌమ్యని కాపాడుకోవడానికి అసలు నాకు ఏ దారి కనిపించడం లేదు. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. దోస్తులిద్దరూ రోడ్డు మీద మాట్లాడుకుంటున్నారేంటి? చూద్దాం. నీ దగ్గర నా బాధని చెప్పుకోగలను, కానీ అంత పెద్ద భారాన్ని నీ మీద వెయ్యలేను. భారమా? ఏంటది? ఉన్న పళంగా 5 లక్షలు ఎలా పుడతాయి? ఎక్కడి నుంచి పుడతాయి? ఆ దేవుడికి కనీసం జాలి దయ లేకుండా పోయాయి. నువ్వేమీ బాధపడకు. ఎలాగోలా నా ప్రయత్నం నేను చేసి 5 లక్షలు నేను ఏర్పాటు చేస్తాను. ఆవిడ 5 లక్షలు అడగడం, ఈవిడ 5 లక్షలు అరేంజ్ చేస్తానని అనడం. నిహారిక నెల రోజులు మన ఇంట్లో ఉండడానికి వచ్చింది అంటే అందుకు కారణం నువ్వే కదా. మరి నువ్వే దూరం పెడితే ఎలా? ఇంటి పద్ధతులు నేర్పించడానికి తీసుకొచ్చారు గాని పెళ్లికి ముందు కలిసి తిరగడానికి కాదు కదా ఆంటీ. చూసేవారు 4 రకాలుగా అనుకోరు. నిశ్చితార్థం అయిపోయింది కదమ్మా. అది సమర్థింపే కాని సరైంది కాదు అంకల్. ఇందులో సమర్థింపే ఉందమ్మా. శ్రీకర్ గారికి ఇష్టం లేని పని బలవంతంగా చేయించకూడదు కదా ఆంటీ. ఇష్టాలు పెరగాలంటే కలిసి ప్రయాణం చేయాలమ్మా.
నేను అడిగింది చిన్న కోరిక. ఈ మీటింగ్లేంటో నాకు అర్థం కావడం లేదు. శ్రీకర్, ఇంకేం మాట్లాడకుండా నిహారికని షాపింగ్కి తీసుకెళ్ళు. శ్రీకర్, నిహారికలు మీరు చిన్న బయటనివ్వండి వద్దు, ప్లీజ్. ఐస్ క్రీమ్ నాకు పడదు. తొందరగా కోల్డ్ అటాక్ అవుతుంది. చిన్న బయటకేం కాదులేండి, తీసుకోండి. ప్లీజ్. వద్దునే. థ్యాంక్ యూ. వావ్, మీరు తినడం వలన టేస్ట్ మరింత యాడ్ అయింది. నేను తాళి కట్టించుకున్న భార్యని, అయినా సరే నా భర్తతో నేను కలిసి తిరగలేకపోతున్నాను. ప్రస్తుతం నా దగ్గర జవాబు లేకపోవచ్చు, కానీ కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి విషయం చెప్పకపోతే కంగారు పడుతుంది. అక్క, నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చే వరకు నేను చేయకూడదనుకున్నాను, కానీ డాక్టర్ చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు రావడంతో కంగారనిపించి చేశాను. శ్రీకర్ని అడుగుతానన్నావు, అడిగావా అవని? శ్రీకర్ గారు ఇంటికొచ్చి మళ్ళీ అర్జెంటు పనుండి బయటికి వెళ్లారు. ఇంటికి రాగానే మాట్లాడతానక్క. ఎలాగైనా నేను డబ్బులు ఏర్పాటు చేస్తాను, నువ్వేమి కంగారు పడకు. సౌమ్యకి ఏ క్షణం ఏమవుతుందోనని నా భయమంతా. భర్త ఎలాంటి వాడైనా కూతురి కోసం బాధల్ని భరిస్తూ బ్రతికేస్తున్నాను. నా బిడ్డ ప్రాణానికి ఏమైనా అయిందంటే మరో క్షణమే నా గుండె ఆగిపోతుంది. అక్క, అలా మాట్లాడుకో. నేను బ్రతికుండడానికి కారణం నా కూతురు. అలాంటి నా కూతురే లేకపోతే నేనెలా ఉంటాను? దేవుడు మనకు పెద్ద పెద్ద పరీక్షలు పెట్టి చాలా కాలమైంది కదక్క. అందుకే ఇలాంటి కష్టాన్ని తెచ్చి నెత్తిన పెట్టాడు. ఎదురేదటం చిన్నతనం నుంచి మనకు అలవాటే కదా. సౌమ్యకేం కాదు, రేపటికల్లా డబ్బులు నీ చేతుల్లో ఉంటాయి, సరేనా? నీ బ్రతికే బాలేదు, చాలదన్నట్టు ఈ భారం కూడా నీ మీదే వేశాను. గతి లేక నీ మీద ఆధారపడుతున్నావు. నన్ను క్షమించవని. ఏంటక్క మాటలు? నిన్ను క్షమించమని అడగకపోతే నా గుండె మరింత బరువైపోతుంది. అందుకే నన్ను క్షమించు అంటున్నాను. శ్రీకర్ గారు ఖచ్చితంగా ఆదుకుంటారు. ఎంత ఆలస్యమైనా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
సరికల్లా సగం డబ్బులు ఎలా మిస్ అయ్యాయో తెలియడం లేదు. అంటే మన ఇంట్లో దొంగతనం జరిగిందా? అంతేగా మరి. మన ఇంట్లో దొంగతనం జరగడం ఏంటి? నువ్వు వెళ్ళి జాగ్రత్తగా వెతికమ్మా. అయ్యో, మొత్తం వెతికాను మామయ్య గారు. పోతే 10 లక్షలు పోవాలి, 5 లక్షలే పోవడం ఏంటి? సొంత వాళ్ళం, దొంగతనం చేయాల్సిన అవసరం మనకు లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ల పనే అయ్యుంటుంది. బయట నుంచి వచ్చింది అవని ఒక్కతే కదా. అంటే నువ్వు కూడా బయట నుంచి వచ్చిన దానివే కదా? అయ్యుండొచ్చు, బట్ నీలా 4 రోజులుండి బయటికి వెళ్లిపోయేదాన్ని కాదు కదా. నాకు అవని మీదే అనుమానంగా ఉంది. నాకు కూడా. ఎందుకంటే లాస్ట్ టైం నేను 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయమని ఇస్తే 10,000 వాడుకుంది కదా. దీన్నే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. అవని అలాంటిది కాదు. ఎవరో అనుమానించకండి. అవనినే తీసిందని నేను ఖచ్చితంగా చెప్పగలను అత్తయ్య గారు. ఆధారం ఏంటి? ఆ అవని ఫ్రెండ్ సుజాత ఉంది కదా, ఆవిడ అవనిని 5 లక్షలు సర్దుబాటు చేయమని అడిగింది. ఎలాగైనా అడ్జస్ట్ చేస్తాను అని అవని మాటిచ్చింది. నేను కళ్ళారా చూశాను. అమ్మవారి మీద ఒట్టు. నువ్వు చెప్పింది నిజంగా నిజమేనా? అమ్మవారి మీద ఒట్టేసి అబద్ధం చెప్తానా అక్క? నువ్వు అలాంటి దానివి కాదులే. నేను చెప్పింది నిజమో కాదో అవనిన్నే అడగండి. నిహారిక చెప్పింది నిజమేనా? నిజమే ఆంటీ. చూసారా చూసారా, దొంగతనం చేశారని ఒప్పుకుంది. నేను దొంగతనం చేశానని ఒప్పుకోలేదు. సుజాత గారు డబ్బులు అడిగితే ఎలాగోలా ఏర్పాటు చేస్తానని మాత్రం మాటిచ్చాను. నీకే తిండికి గూడుకి దిక్కులేక మా ఇంట్లో పడుంటున్నావు. నువ్వు 5 లక్షలు సర్దుతావని మాటెలా ఇచ్చావు? ఏదైనా బ్యాంక్ కన్నవేద్దాం అనుకున్నావా ఏంటి? అలాగే అనుకున్నట్టుంది. శ్రీకర్ గారు నన్ను సేవ్ చేయడానికి అలా చెప్పారా, లేదంటే నిజంగానే ఆఫీస్ అవసరాలకి ఆ డబ్బుని వాడుకున్నారా? డబ్బు మీరే తీసానని అన్నారు. అది నిజమేనా? ఆఫీస్ అవసరాలకి వాడానని చెప్పారు. అది అబద్ధం. ఎందుకంత పెద్ద అబద్ధం చెప్పారు? నిన్ను సేవ్ చేయడానికి. అప్పుడే నిహారికను నేను అడ్డుకోవచ్చు. ఎందుకు ఆగానంటే మరోసారి నిహారిక అందరి ముందు నిన్ను నిందించాలంటే ఆలోచించే పరిస్థితి రావాలి. అందుకే ఆగిపోయాను. నన్ను ఇంటి నుంచి బయటికి పంపించడం కోసం అంత దారుణంగా ఆలోచించాలా? మాటలతోనూ చేతలతోనూ ఎదుర్కోలేక డబ్బుని అడ్డం పెట్టుకుని నీచమైన కుట్రలు చేస్తుంది. చిచ్చి, ఆడపిల్లకుండాల్సిన ఒక్క లక్షణము లేదు. నిన్ను ఇంటి నుంచి బయటికి గెంటేయడానికి నిహారిక మన కుటుంబ సభ్యులనే తన వెనకొక సైన్యంలా చేసుకుంది. ఆ సైన్యానికి విషం నూరిపోస్తుంది. రాజ్యకాంక్ష ఎక్కువైన రాజు తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడు అన్నట్టు నిహారిక కూడా అలాంటి పనులకు తెగిస్తుంది. అవని, నువ్వు అలర్ట్గా ఉండకపోతే ఆ సైన్యం మళ్ళీ మళ్ళీ నీ మీద దాడి చేస్తూనే ఉంటుంది.
నన్ను కాపాడుకోవడానికి నీడలా మీరున్నారు. నిహారికకున్న సైన్యం కంటే నా వెనక అంతకంటే పెద్ద సైన్యం మీరు. నా గుండెల మీద మీరు కట్టిన తాళి ఉంది. నన్ను బయటికి పంపించడం వాళ్ళ వల్ల కాదు. నిహారిక రాకముందు ఒకసారి వదిన వాళ్ళు నిన్ను బయటికి పంపించేశారు. ఆ ఎడబాటును భరించడం ఎంత నరకమైందో నాకింకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. మరొక్కసారి రిపీట్ అయిందంటే మాత్రం తట్టుకోవటం చాలా చాలా కష్టం అవని. ఈసారి పరిస్థితులు ఎట్నుంచి దారి తీసినా నేను మిమ్మల్ని వదులుకోలేను. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్లు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నుదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. అమ్మా నాన్నల వల్ల జరిగిన తప్పుకి నేను చేసింది చిన్న ప్రాయశ్చిత్తంలా ఉంటుంది. ఇంకేం ఆలోచించకండి. ముందు మీరు హాస్పిటల్ ఏర్పాట్లు చూసుకోండి. మేము బయలుదేరతామండి. సౌమ్య బాయ్. బాయ్ బాబాయ్. టేక్ కేర్ నాన్న. అక్క, ఎప్పటికప్పుడు నాకిక్కడ విషయాలు తెలియజేస్తూ ఉండు. అలాగే అవని. సరే అక్క, వస్తాను. బాయ్ సౌమ్య. బాయ్ వెళ్తాను, జాగ్రత్త. అవనికి ఆశ్రయం ఇచ్చిందని కాదు, రక్త సంబంధం ఉందని ఇచ్చాను. సాయంగానో దానంగానో ఫీల్ అయి చేయలేదు. మేనత్త కొడుకుగా బాధ్యతతో చేశాను. మన వలన 2 ప్రాణాలు బలైపోయాయి. మరో పసి ప్రాణం కాపాడటం కోసం ఇచ్చాను. ఆ రకంగానైనా మనం చేసిన తప్పుని కాస్తైనా సరిదిద్దుకోగలం కదా. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? వదిన అనుమానించిన ప్రతిసారి నాకు అనుమానం కలుగుతూ ఉండేది. నిజాలు ఎంతకాలం తాగుతాయమ్మా? ఏదో ఒక రోజున బయటపడతాయి కదా. కొద్ది రోజుల క్రితమే సుజాత మన ఫ్యామిలీ మెంబర్ అని తెలిసింది. మీ మీద చాలా కోపంతో ఉంది కాబట్టి ఈ విషయం మీతో చెప్పొద్దనంది. సుజాత కూతురికి బాగలేదని తెలుసుంటే మీరు 5 లక్షలేంటి, 50 లక్షలైనా ఇచ్చుండేవాడు. పాపకేం ప్రమాదం లేదు కదా, అపాయం నుంచి బయటపడుతుందని డాక్టర్లు చెప్పారంట. ఇంత ప్రేమను ఎలా దాచుకున్నారు నాన్న? మాతో తన గురించి ఎందుకు చెప్పలేకపోయారు నాన్న? పరిస్థితులు ఒక్కోసారి మాటలు వచ్చిన వారిని కూడా మూగవాళ్ళని చేస్తాయి శ్రీకర్.